హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి రెండు టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అండ్ మిగతా టీమ్స్ అన్ని హోప్స్ అనేవి లైవ్ గానే ఉంచుకున్నారు. సో వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే రాజస్థాన్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ముంబైతో ఘోర పరాజయం తర్వాత రాజస్థాన్ రాయల్స్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో రాజస్థాన్ రాయల్స్ యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ వరకు చాలా మంచి టీం. ఈ ఇయర్ రిటెన్షన్ తర్వాత వాళ్ళు వదిలేసిన కొంచెం మంది ప్లేయర్స్ వల్ల వాళ్ళు నమ్ముకున్న యంగ్స్టర్స్ అందరూ బాగానే ఆడినా కూడా ఆ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లేకపోవడం, ఆ ఎక్స్ప్లోజివ్నెస్ అనేది కన్సిస్టెంట్ గా చూపించే ప్లేయర్ లేకపోవడం అనేది బట్లర్ ని వాళ్ళు చాలా గట్టిగా మిస్ అయ్యారు. ఈ లేదు అంటే వాళ్ళు ఏవైతే చేజెస్ కొంచెం దగ్గరకు వచ్చి ఓడిపోయారో ఆ చేజెస్ పక్కాగా కంఫర్టబుల్ గా విన్ అయ్యేవారు బట్లర్ ఉండుంటే. అండ్ చాలా ఆ మన రవిచంద్రన్ అశ్విన్ ఎవరో ఒకరు ఉండుంటే టీమ్ లో బాగున్ను. సో ఈ ముగ్గురిని ఇలా వదులుకోవడం అనేది రాజస్థాన్ రాయల్స్ చేసిన పెద్ద మిస్టేక్. అండ్ బోల్ట్ ను కూడా వదులుకున్నారు, అది కూడా వాళ్ళు చేసిన పెద్ద మిస్టేకే. బట్ వాళ్ళు యంగ్ టాలెంట్ నమ్ముకున్నారు. రాజస్థాన్ రాయల్స్ గురించి మనం ఎప్పటి నుంచో కూడా మాట్లాడుకునేది ఒకటే, యంగ్స్టర్స్ ని రాజస్థాన్ రాయల్స్ ఇచ్చినంతగా మరే ఫ్రాంచైజ్ కూడా ఇవ్వలేదు. ఆఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్ కూడా ఇచ్చింది, బట్ రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఎక్కువలో ఇచ్చింది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన ప్లేయర్స్ ఆల్రెడీ స్టార్స్ అయిపోయారు, యంగ్స్టర్స్ గా వచ్చిన వాళ్ళు. సో ముంబై ఇండియన్స్ పేరు మనకి ఎక్కువ వినిపించింది. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ని టీమ్ అంటే బెంచ్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కానీ టీమ్ లోకి రావడానికి కానీ ఉపయోగపడింది రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ ఈసారి యంగ్స్టర్స్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళైతే కొంచెం నిలబెట్టుకోలేకపోయినా, నెక్స్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ని, ఈ లెసన్స్ నుంచి నేర్చుకున్న విషయాల్ని నెక్స్ట్ సీజన్ లో ఇచ్చేయాలని చూద్దాం. అందరూ బాగానే ఆడారు కానీ ఆ రేంజ్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు, విజయం వరకు తీసుకెళ్లే పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అండ్ వైభవ్ సూర్యవంశీ 14 years యంగ్ బాయ్, ఒక్క మ్యాచ్ అంటే 3 మ్యాచ్లు ఆడాడు, 4 మ్యాచ్లు ఆడాడు. బట్ 2 మ్యాచ్లు చాలా బాగా ఆడాడు. సో తను కొంచెం జాగ్రత్తగా ఆడాలి. మిగిలిన 3 మ్యాచ్లు ఆడి నెక్స్ట్ సీజన్ కి ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ 3 మ్యాచ్ల నుంచి మంచి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. సో మ్యాచ్ లో డక్అవుట్లు ఇలాంటివన్నీ కామనే. బట్ వైభవ్ సూర్యవంశీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ పక్కాగా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అయితే స్ట్రెంత్ చేసుకోవాలి. సో బౌలింగ్ స్ట్రెంత్ చేసుకోకపోతే కష్టమే వాళ్ళకి. స్పిన్నర్స్ మన జోఫ్రా ఆర్చర్ ఇద్దరు కొంచెం ఈ రెండు విభాగాలు బాగానే నడిపిస్తున్నా కూడా టీమ్ ని ఇంకా బౌలింగ్ స్ట్రెంత్ చేసుకోవాలి. బట్ మరి వాళ్ళు ఎలా చేసుకుంటారో, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ కూడా తక్కువే. సో అది ఆలోచించుకొని నెక్స్ట్ సీజన్ రావాలి. అండ్ ఇప్పుడు మనం చెన్నై సూపర్ కింగ్స్ కోసం వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర అన్ని ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు చపాక్ లో గెలవడానికి ఒక మంచి టీం సెట్ చేసుకున్నారు. బట్ చపాక్ లోనే 5 పరాజయాలు వాళ్ళు చవి చూశారు. సో చెన్నై సూపర్ కింగ్స్ చపాక్ లో విజయం నెక్స్ట్ టైం పక్కాగా సాధిస్తుంది. అండ్ వాళ్ళ మేజర్ బ్యాటర్ ఇంజ్యూర్ అవడం కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే మారింది. బట్ ఇప్పుడైతే బ్యాటింగ్ విషయంలో కొంచెం మంచిగానే మెరుగుపడినట్టు అనిపిస్తుంది, బౌలింగ్ లో కూడా మెరుగుపడినట్టు అనిపిస్తుంది. బట్ పుణ్యకాలం గడిచిపోయింది. సో ఇంకా 3 మ్యాచ్ల్లో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 4 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినా, ఈ 4 మ్యాచ్లు గెలిచి వాళ్ళు నెక్స్ట్ సీజన్ కి పాజిటివ్ గా వెళ్తే ఒక 12.6 మ్యాచెస్ గెలిచాము అన్నట్టుగా ఉంటది. బట్ ఫస్ట్ టైం హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ కంటిన్యూస్ గా 2 seasons వాళ్ళు ప్లే ఆఫ్స్ కి చేరలేదు. లాస్ట్ టైం 14 లో 7 గెలిచారు, బట్ హాఫ్ గెలిచారు. కొత్త కెప్టెన్ వచ్చాడు, కొంచెం ఆ ట్రాన్సిషన్ అనేది జరగడంలో బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పడడం అవన్నీ లాస్ట్ సీజన్ లో చూసాం. బట్ ఈ సీజన్ అనేది చాలా విజిబుల్ గా కనిపించింది, అది బ్యాటింగ్ ఆర్డర్ ఎంత ఇబ్బంది పడింది అనేది. ముఖ్యంగా చపాక్ లో ఆడడానికే బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ ఇబ్బంది పడింది బయటతో పోలిస్తే. సో అవన్నీ వాళ్ళు అధిగమించి నెక్స్ట్ సీజన్ కి ఒక మంచి పాజిటివ్ ఇంటెంట్ తో వస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఇది అవుద్ది. బట్ తలా నాకు తెలిసి ఈ సీజన్ కి కొంచెం బాయ్ చెప్పేస్తే బెటర్. అండ్ తలా నాకు తెలిసి బెటర్ సీజన్ తో వెళ్లే రకమైన మనిషి కాదు. సో పక్కాగా ఈ సీజన్ కే గుడ్ బై చెప్పేస్తాడు అనిపిస్తుంది. అండ్ మెంటర్ గా మేనేజర్ గా ఏదో ఒక విధంగా టీమ్ లోనే ఉంటాడు, ఆ ఆరా అనేది టీం కి ఇస్తూనే ఉంటాడు. సో ఇంకా ధోని మీదే ఆ టీం అనేది బ్రాండింగ్ చేస్తే మాత్రం, అంటే ధోని 11 లో ఉంటూనే ఆ టీం ని బ్రాండింగ్ చేస్తే మాత్రం కొంచెం టీం కి ఫ్యూచర్ అనేది తక్కువే అనిపిస్తుంది నాకు. బట్ చెన్నై ఎప్పుడు కూడా అంచనాలను మించే వస్తుంది. అంటే చిన్న టీం అయినా పెద్ద టీం అయినా కూడా వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. సో చెన్నై దాన్ని అధిగమిస్తుందని అనుకుంటాను. బట్ తల లేకుండా కొత్త తల ఎవరో ఒకరు వచ్చి టీం నిలబెట్టాలి అని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చెన్నై అండ్ రాజస్థాన్ కొంచెం బాగా డిసప్పాయింటెడ్ సీజనే వాళ్ళకి. ముఖ్యంగా రాజస్థాన్ యంగ్స్టర్స్ అందరూ కొంచెం ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు. చెన్నైకి 5 టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ అనేది వాళ్ళకి నెక్స్ట్ సీజన్ కి ప్రిపరేషన్ అనే అనుకోవచ్చు. సో చెన్నైకి రాజస్థాన్ కి ఆల్ ద బెస్ట్. అండ్ చెన్నై రాజస్థాన్ పర్ఫార్మెన్స్ పై మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.